మణినాగేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు తెలుసుకున్న, నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. శ్రీ శంకరాచార్య వారి వివేక చూడమని. వివేక అంటే నిత్యానిత్య, నిత్య ప్లస్ అనిత్య విచక్షణ. చూడమని అంటే శిరోభూషణం. ఎలాగైతే మనిషి ధరించిన అన్ని ఆభరణాలలోకి చూడమని అంటే శిరోభూషణం ప్రస్ఫుటంగా కనిపిస్తుందో, అట్లాగా ఈ విశ్వంలో ఏది అశాశ్వతమో ఏది శాశ్వతమో తెలిపే గ్రంథాలలో ఈ గ్రంథం ప్రామాణికమై చూడమనిలా ప్రకాశిస్తుంది. ఇది దీని భావం. నేను నాది అని ప్రసిద్ధి చెందిన ఈ మాయా కల్పిత దేహాన్ని స్థూల శరీరం అని పండితులు అంటారు. ఆకాశము, వాయువు, అగ్ని, జలం, భూమి అనే సూక్ష్మ పంచభూతాలచే ఇది ఏర్పడింది. సూక్ష్మమైన ఈ పంచభూతాలు ఒకదానితో మరొకటి కలిసి స్థూలంగా మారి చివరికి స్థూల శరీరాన్ని ఏర్పరుస్తాయి. దీనిని పంచీకరణం అంటారు. వీటి అంశాలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలుగా పంచేంద్రియాలకు వివిధ అనుభవాలను కలిగిస్తూ ఉన్నాయి. జీవుడు ఈ విధముగా సుఖ దుఃఖాదులను అనుభవిస్తూ ఉన్నాడు. వీటి వల్ల ఈ సుఖ దుఃఖాలను ఇచ్చినటువంటి విషయ పంచకం అనగా ఇంద్రియార్థాల మీద లేదా ఇంద్రియాలను ఆకర్షించే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల మీద అనురాగం వలన ఎడతెగని సంసార బంధంలో చిక్కుకున్న మూఢులు వారి వారి కర్మలను బట్టి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ ఉచ్చ నీచ గతులు పాలవుతూ ఉంటారు. ఇది కేవలం ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వలన ఏర్పడుతున్నటువంటి విశేషమైన విషయం ఇది. ఒక ప్రధాన విషయాన్ని నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. శ్రవణేంద్రియము ఉంది. శ్రవణేంద్రియము బోయవాని వేణుగానము చేత లేడి బోయవాని చేతిలో మరణిస్తుంది. లేడికి ఒక్క శ్రవణేంద్రియ ఆకర్షణ మాత్రమే ఉంది. ఓకే, మిగిలినవి లేవు. స్పర్శేంద్రియము చేత ఏనుగు మోసపోయి చిక్కిపోతుంది. ఆడ ఏనుగు స్పర్శ చేత, స్పర్శేంద్రియం వల్ల ఆడ ఏనుగు స్పర్శ కోసమని చెప్పి ఆ ఏనుగు చిక్కిపోతుంది, అది బలైపోతుంది. నయనేంద్రియము, నయనేంద్రియము అంటే కళ్ళు. ఓకే, దాని చేత మిడత మరణిస్తుంది. ఇందులో మంట లేదా అగ్ని చూడగానే మిడతకు ఎంతో పరవశం అయిపోతుంది. అది నయనేంద్రియము చేత మిడత మంటలో పడి చనిపోతుంది. రసనేంద్రియము, రసనేంద్రియము అంటే ఏంటది? రుచి. రుచి ఎర యొక్క రుచి చేత చేప దానిలో చిక్కుకొని చనిపోతుంది. అలాగే ఘ్రాణేంద్రియము, ఘ్రాణేంద్రియము అంటే చంపక పుష్ప పరిమళము చేత తుమ్మెద ప్రేరేపించబడి మరణిస్తుంది. ఇలా బంధాలలో చిక్కుకొని ప్రాణాలను కోల్పోవడం జరుగుతూ ఉంది. కారణం ఏమిటి అంటే ఇవి. కానీ ఒక విషయం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే వీటన్నిటికీ ఒక్కొక్కటి ప్రాణాంతకంగా ఉన్నాయి. కానీ ఈ మనిషికి పంచేంద్రియాలు ప్రాణాంతకమే. చెవులు, కళ్ళు, ముక్కు, రుచి, నాలుక, చర్మము, స్పర్శ ఇవన్నీ కూడా మనిషికి మొత్తంగా ఈ పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు మనిషిని నాశనం చేసేవే. ఇప్పుడు చెప్పిన జీవులకి అవి ఒక్కొక్కటే నాశనం చేస్తున్నాయి. కానీ మనిషిని ఈ పంచ జ్ఞానేంద్రియాలు లాక్కొని వెళ్ళిపోతాయి. కాబట్టి ఎవరైతే మోక్షస్థితి ఆత్మస్వరూపుణ్ణి గుర్తించాలనుకుంటున్నారో వారు ముఖ్యంగా వారు చేయవలసిన పని ఏంటంటే పంచ జ్ఞానేంద్రియాలు కట్టడి చేయాలి. చూడండి, ఇలా ప్రాణాలు కోల్పోయాయి. ఏం చెప్పాను ఇప్పుడు నేను? జ్ఞానేంద్రియము చంపక పుష్ప పరిమళం చేత తుమ్మెద ప్రేరేపించబడి బంధాలలో చిక్కుకొని ప్రాణాలను కోల్పోవడం విదితమే. ఇక ఈ 5 ఇంద్రియాలకు దాసుడైన మనిషి, అవి ఒక్కొక్క ఇంద్రియానికే దాసుడయ్యాయి. 5 ఇంద్రియాలకు దాసుడైన మనిషి యొక్క గతి ఎట్లుండెనో ఒక్కసారి ఆలోచించండి.
జీవులకు గల ఈ స్వాభావిక లక్షణాన్ని, ఆకర్షించబడే స్వభావాన్ని గుణమని కూడా అంటారు. వీటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంద్రియార్థాలు అంటే ప్రాపంచిక విషయాలు పెట్టే ప్రలోభాల, ఆకర్షణల పాము కాటు కంటే విషపూరితం. పాము యొక్క విషం అది కాటు వేస్తేనే పనిచేస్తుంది, కానీ ఈ శబ్దాది ఇంద్రియ ఆకర్షణలను కన్నెత్తి చూస్తే చాలు కాటు వేస్తాయి. అంటే వాటితో అత్యల్పమైన సంపర్కం చాలు నాశనాన్ని కొని తెస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. విషయాపేక్ష ఇంద్రియాకర్షణలు అదే విషయాపేక్ష అంటే ఇంద్రియాకర్షణలు అనే తెంచుకోలేని బంధం నుండి విముక్తి పొందిన వాడే మోక్షానికి అర్హుడు. విషయలోలుడు షట్శాస్త్ర పండితుడైన విషయలోలుడు వానికి విముక్తి లభించదు. ఆత్మను అతడు గుర్తించలేడు. మందవైరాగ్యము కలవారు సంసార భవసాగరాన్ని దాటడానికి ప్రయత్నిస్తే కోరికనే మొసలి వారిని కంఠం పట్టుకొని ముంచేస్తుంది. కొందరు సంసార జీవితంలోని సమస్యల వలన ఉదరపోషణ జరగకు, కీర్తి ప్రతిష్టల కొరకు సన్యాసం తీసుకొని భవసాగరాన్ని తరించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి తీవ్ర వైరాగ్యం లేని వారిని ఆశాపాశాలు విడిచిపెట్టవు. అంటే సంపూర్ణ వైరాగ్యం కలవారు మాత్రమే భవసాగరాన్ని దాటగలరని మీరు అర్థం చేసుకోవాలి. పరిపూర్ణ వైరాగ్యం అనే ఖడ్గముతో విషయ వాసనలనే మకారాన్ని ఎవరైతే నరికివేయగలరో వారే సంసార సాగరాన్ని దాటగలరు. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. వివేక చూడామణి నుంచి నేను సంగ్రహించి కొన్ని ప్రధాన విషయాలు మీకు నేను తెలియజేస్తున్నాను. ఇది సమాచారం కాదు, జ్ఞానం. ఈ జ్ఞాన సంగ్రహం చాలా జాగ్రత్తగా సంగ్రహించబడిన ఈ జ్ఞానం, వివేక చూడమని నుంచి సంగ్రహించబడిన ఈ జ్ఞానాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని మీరు పాటించడానికి ప్రయత్నం చేయాలి. వీటిలో పార్ట్స్ కూడా చెప్తాను, ఎందుకంటే ఈ ఒక్క పార్ట్తోని కాదు కదా, ఇది చాలా పెద్ద గ్రంథము. ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన విషయాలు మనం తీసుకొని అందరికీ నేను చెప్తాను. మనం అందరం నేర్చుకోవాలి, ఈ జ్ఞానాన్ని పొందాలి. అందరికీ నా నమస్సులు. ధన్యవాదాలు నాన్న.